Hi friends, welcome to our lifestyle diaries. Today's recipe is jowar egg bites. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ జవర్ ఫ్లోర్ తీసుకోవాలి. అదేనండి జొన్న పిండి. జొన్నలు అనేవి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కానీ, బ్లడ్ ప్రెషర్ని కానీ, కొలెస్ట్రాల్ని కానీ తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తీసుకున్న ఈ 3 టేబుల్ స్పూన్ జొన్న పిండిలో వాటర్ పోసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కానీ మనం చేసేసుకోవచ్చు. బేబీస్ 1+ ఇయర్స్ వాళ్ళు కూడా తినొచ్చు. సో ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలా ఒక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాము. ఇంకొంచెం న్యూట్రియంట్స్ ఫైబర్ కోసం మనం కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేద్దాము. సో దానికోసం బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్, ఇంకా క్యారెట్ తీసుకున్నాను నేను. క్యారెట్ని గ్రేట్ చేసుకొని బెల్ పెప్పర్స్ ఇంకా క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ పక్కన పెట్టుకున్న జవర్ బ్యాటర్లో ఇలా కొంచెం వాటర్ పైకి తేలి, సో అది తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ తీసుకొని వాటిని బ్రేక్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్. జొన్నలు కూడా గ్లూటెన్ ఫ్రీ. సో వెజిటేబుల్స్ నుంచి ఫైబర్, ఎగ్స్ నుంచి ప్రోటీన్, ఇది ఒక గ్లూటెన్ ఫ్రీ ఫైబర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనే చెప్పచ్చు. ఇప్పుడు సరిపడా సాల్ట్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న వెజ్జీస్ కూడా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం తినే ఫుడ్లో వెజ్జీస్ని యాడ్ చేయడం వల్ల ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా అన్ని వెజ్జీస్ని బాగా మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని కూడా ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. టెన్ మినిట్స్ తర్వాత బ్యాటర్ ఇలా చేంజ్ అవుతుంది. మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ని అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు. పిల్లలకైతే గీ చాలా బెస్ట్. బ్యాటర్ని ఇలా అన్నిట్లో ఫిల్ చేసేసి ఒక లిడ్ పెట్టేయాలి. సిమ్లోనే కాల్చాలి. అప్పుడే లోపల కూడా మనకు కొంచెం ఉడుకుతుంది. ఉడికినయలేదో చూసుకొని ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకోవాలి. జవర్ ఎగ్ బైట్స్ రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో. ఇది ఒక ఇన్స్టాంట్ స్నాక్ రెసిపీ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.